బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖార్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. పార్టీ చీఫ్ సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖార్గే పోటీ చేస్తున్నారు. తిరువనంతపురం ఎంపీ శశి థరూర్, జార్ఖండ్ కాంగ్రెస్ లీడర్ కేఎన్ త్రిపాఠి కూడా అధ్యక్ష బరిలో ఉన్నారు. గాంధీ ఫ్యామిలీతో పాటు పార్టీలో చాలా మంది ఖార్గేకు మద్దతుగా ఉన్నట్లు సమాచారం. అధ్యక్ష పదవికి 3 నామినేషన్లు వచ్చాయి. ఈ నెల 4 వరకు నామినేషన్లు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఫోన్లోనే లైవా? కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖార్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. పార్టీ చీఫ్ సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖార్గే పోటీ చేస్తున్నారు. తిరువనంతపురం ఎంపీ శశి థరూర్, జార్ఖండ్ కాంగ్రెస్ లీడర్ కేఎన్ త్రిపాఠి కూడా అధ్యక్ష బరిలో ఉన్నారు. గాంధీ ఫ్యామిలీతో పాటు పార్టీలో చాలా మంది ఖార్గేకు మద్దతుగా ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖార్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. పార్టీ చీఫ్ సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖార్గే పోటీ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. థ్యాంక్ యూ సంపత్. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖార్గే రాజ్యసభలో ఉన్నటువంటి నేత, ప్రతిపక్షానికి సంబంధించి ప్రతిపక్ష నేత అని చెప్పుకోవాలి. ఆయన ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ చీఫ్ అయినటువంటి అధినేత్రి సోనియా గాంధీకి ఒక ప్రత్యేక లేఖ పంపించారు. ఆయన రాజీనామా లేఖనైతే పంపించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి మల్లికార్జున ఖార్గే పోటీ చేయనున్నారు. అయితే మొన్నటి వరకు ఉన్నటువంటి ఖార్గేకి సంబంధించినటువంటి పదవికి రాజీనామా చేస్తూ ఆయన ప్రత్యక్షంగా కూడా పార్టీని విడబోతున్నానంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నా. అయితే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము మల్లికార్జున ఖార్గే పోటీ చేస్తున్నారు అన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఏఐసిసి శశిధర్ కు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ లీడర్ తిరుపతికి కూడా అధ్యక్ష బరిలో ఇద్దరు కూడా, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇద్దరు, ఒకరు కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు, అదేవిధంగా ఒకరు మల్లికార్జునకు సంబంధించి ఇద్దరు కూడా బరిలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పరోక్షంగా
సోనియా గాంధీ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి విషయాల్లో చూసుకున్నప్పటికీ పరోక్షంగా సోనియా గాంధీ మద్దతు మొత్తం కూడా వాళ్ళకే తెలుపుతుంది అంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే మల్లికార్జున ఖార్గే రాజ్యసభకు సంబంధించి రాజ్యసభలో ఆ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఆ పదవికి సంబంధించి ఆ పదవికి అయితే రాజీనామా చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి సంపత్. కానీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ సోనియా గాంధీ ఎందుకు దూరంగా ఉంటున్నారు? దీనిపైన ఏంటి సమాచారం? అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా గాంధీ భవన్ గాంధీజీ పార్లమెంట్ సంబంధించినటువంటి ఈ పార్టీలకు సంబంధించి చాలా మంది కాజా వైపు మద్దతుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీంట్లో దాదాపుగా కూడా పదవికి సంబంధించి 3 నామినేషన్లను కూడా ఈ 3 నామినేషన్లు వచ్చిన నేపథ్యంలో 4 నెలల వరకు కూడా నామినేషన్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత అవకాశాలు ఉన్నాయంటూ పేర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో కొంత దూరం అయితే ఏర్పడుతుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొంత కాంగ్రెస్ కి సంబంధించి బలహీనంగా మారుతున్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే నేతలందరి మధ్య కూడా ఏఐసిసికి సంబంధించినటువంటి ఈ ఎన్నికల బరికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొన్ని విపక్షాలు ఎదుర్పడుతున్నాయంటూ కూడా తెలిసిన పరిస్థితులు అయితే కనబడుతున్న నేపథ్యంలోనే కొంత దూరం ఏర్పడుతుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.